ఈ దినవాక్య ధ్యానాంశం. మంచం క్రింద కూడా ఓడుస్తాను. ఒకరోజు ఓ పనిపిల్ల గొప్ప దైవజనుడైన చార్లెస్ గారి దగ్గరకు వచ్చి వారు నడిపించే సంఘములో సభ్యత్వం ఇవ్వమని కోరింది. మొదటిసారి ఒప్పుకొనక పోయినప్పటికీ తర్వాత ఆమె అడిగినప్పుడు, అమ్మా, నువ్వు మార్పు చెందిన వ్యక్తివి అని చెప్పడానికి నువ్వు చూపే రుజువు ఏమిటి అని అడగగా ఆమె, అయ్యా, నేను ఒక పని పిల్లను, మార్పు చెందకముందు సరిగా ఇల్లు ఊడ్చేదాన్ని కాను, కానీ ఇప్పుడు మంచం క్రింద, సోఫా క్రింద, కార్పెట్ క్రింద కూడా శుభ్రముగా ఊడుస్తున్నాను అని అంది. మార్పు చెందానని చెప్పుచూ ఆ పిల్ల చెప్పిన ఉదాహరణకు స్పర్శన ఆమెకు సభ్యత్వం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మారాను, రక్షించబడ్డాను, బాప్తిసం కూడా తీసుకున్నాను. భాషలో మార్పు, నీ చేతల్లో మార్పు, నడకలో పడకలో మార్పు, నీ వేష భాషల్లో మార్పును గమనించగలుగుతున్నారా? నీలో వచ్చిన మార్పును నీ ఇంటివారే చూడలేకపోతున్నారా? లేక నమ్మేటట్లు లేకపోయినట్లయితే బహుశా నీ మార్పు సంపూర్ణమైనది కాదేమో పరీక్షించుకో. గెరాసీన్ల దేశములో సమాధుల్లో సేన అనే దయ్యము చేత బంధించబడిన వాడు క్రీస్తు ద్వారా మార్పును పొందినప్పుడు అతడు స్వస్థచిత్తుడై వస్త్రము ధరించి కుదురుగా కూర్చుండట చూచి ఇంటివారు, బయటవారు మరియు దెక్కపోలివారు చూచి ఆశ్చర్యపడ్డారు. అవును, దేవుని ద్వారా ఒక వ్యక్తి దర్శింపబడిన, మార్చబడిన ఆ వ్యక్తి అనేకులకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తాడు. ఇలాంటి త్రాగుబోతూ, ఇలాంటి తిరిగిపోతూ, ఇటువంటి లంచగొండి అబద్ధికుడు ఇంతగా మారాడా? ఆ యేసు ఇటువంటి పాపిని కూడా మార్చగలడా అని నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడుతూ దేవుని శక్తిని బట్టి ఆయనను మహిమపరచగలగాలి, లేదా యేసు ఎంత గొప్పవాడో తెలుసుకోగలగాలి. మరి నీ మార్పు సంగతి ఏమిటి? నీ మార్పు వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ చుట్టూ ఉన్నవారు నీ సాక్ష్యాన్ని విని నీలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపడుతూ దేవుని శక్తిని బట్టి ఆయనను మహిమపరచగలగాలి, లేదా యేసు ఎంత గొప్పవాడో తెలుసుకోగలగాలి. మరి నీ మార్పు సంగతి ఏమిటి? నీ మార్పు వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ చుట్టూ ఉన్నవారిని సాక్ష్యాన్ని విని నీలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడుతున్నారా? సమరయ స్త్రీలో వచ్చిన మార్పు, ఆమె చెప్పిన సాక్ష్యం ఆ ఊరినంతా క్రీస్తు దగ్గరకు నడిపించింది. మరి నీ సాక్ష్యం, నీ జీవితం నీ ఊరినంతటిని కదిలించకపోయినా కనీసం నీ ఇంటివారినైనా క్రీస్తు దగ్గరకు తీసుకుని రాగలుగుతున్నదా? నీలో వచ్చిన మార్పును బట్టి, నీవు కలిగిన ఆత్మీయతను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, నువ్వు ఏ సంఘానికి సభ్యునిగా ఉన్నావో ఆ సంఘ కాపరి నిన్ను బట్టి, నీలో వచ్చిన మార్పును బట్టి సంతోషించి దేవుని స్తుతించగలుగుతున్నారా? ఆలోచించు. నీ మార్పు నిన్ను, నీ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యగొలపకపోతే బహుశా నువ్వు క్రీస్తు ద్వారా మార్పు చెంది ఉండకపోవచ్చు. ఒక్కసారి పరీక్షించుకో. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నయు దెక్కపోలిలో ప్రకటింపనారింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. మార్క్సు వార్త 5వ అధ్యాయం 20వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.